నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? బాగున్నాను. ఆదివారం అమావాస్య వస్తోంది జయప్రద గారు. అలాగే రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య. మరి ఈ అమావాస్యని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. యావత్ దేశం కూడా, అన్ని ప్రాంతాల వాళ్ళు, అటు నార్త్ ఇండియాలో హరియాలి అమావాస్య అని, మనం చుక్కల అమావాస్య అని, ఆడి అమావాస్య అని తమిళులు, ఘటరి అమావాస్య అని, ఇలా అసలు రకరకాల పేర్లతో ఖచ్చితంగా అంటే డెఫినెట్ గా దానికి ఆ పవర్ ఉంది కాబట్టే వినియోగించుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ పవర్ ని ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తూ రవి పుష్యమి నక్షత్రం ఉండబోతోంది అమావాస్య ఘడియల్లో. పుష్యమి మాత్రమే ఉంటుంది. రవి పుష్యమి నక్షత్రాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అమావాస్య ఘడియల్లో పుష్యమి ఉంది కాబట్టి. పైగా పూర్తిగా ఉంది పుష్యమి నక్షత్రం కదండి. అవును. మరి రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చండి? అమావాస్య అంటేనే మనకి చాలా స్పెషల్ డే. ఎందుకంటే ప్రతి మాసంలో పౌర్ణమి రోజు చేసే పూజలకి అమావాస్య రోజు చేస్తే చాలా గట్టి పట్టుదల ఉంటుంది. ఆ మంత్ర సిద్ధి కలుగుతుందని చెప్పి గట్టి జపం చేస్తుంటారు. ఇది జపం చేసుకునే వాళ్ళకి. తర్వాత చాలా మంది ఏంటంటే ఒక మనిషిని వశం చేసుకోవాలన్న వశీకరణ విద్యలు నేర్చుకునే తంత్ర విద్యలు. ఈ తంత్ర విద్యలకి బాగా ఉపయోగపడుతుంది అమావాస్య సో చేయడానికి. అయితే ఏంటంటే స్పెషల్ గా ఈసారి మనకు వచ్చింది ఏంటంటే పుష్యమి నక్షత్రం మీద ఆదివారం అమావాస్య, ఆషాఢ మాసంలో ఆదివారం, ఈ 3 ఆలు కలవడం వల్ల ఏంటంటే కొంచెం స్పెషల్ డే. ఎవరికి స్పెషల్ డే అంటే మామూలుగా సాత్వికంగా పూజా జపం చేసుకునే వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. తాంత్రిక విద్యలు చేసే వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కాకుండా పితృదేవతలకు అనుగ్రహం కావాలంటే ఈ అమావాస్యను ఉపయోగించుకోవచ్చు చక్కగా. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఏంటి స్పెషల్ మనకి అంటే, ఉత్తరాషాఢ నక్షత్రంతో పౌర్ణమి రోజు వచ్చిన నక్షత్రం ఆషాఢ మాసం. ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రం. సో శని నక్షత్రం. అందుకని ఏంటంటే పితృకారకుడు, తర్వాత కర్మకారకుడు, ఈ ఇద్దరు కలిసిన మాసంలో ఈసారి మనకి అవకాశం. ప్రతిసారి ఉత్తరాషాఢ నక్షత్రమైన అమావాస్య ఆషాఢ మాసం వస్తుంది, పౌర్ణమి వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ అమావాస్య రోజు పుష్య నక్షత్రం ఉండాలని రూల్ లేదు కదా, ఆదివారం రావాలి లేదు కదా. ఇవన్నీ స్పెషల్ గా కలిసి వచ్చాయి. అంటే ఏంటంటే మనకి పితృదేవతల ఒక శాపాల నుంచి విముక్తి కలిగే అవకాశం కూడా ఈ రోజు మనకి అవకాశం ఉంది. ఎలాగా అంటే పితృదేవతల ఒక శాపాలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి లేదు వాళ్ళకి పితృదోషం ఉందని అర్థం. వివాహాలు అవ్వట్లేదు, ఆలస్య వివాహాలు, అసలు వివాహం అంటే మా ఇంట్లో ఒక వేడుక జరిగి ఎన్నాళ్ళు అయిందో అండి, ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ పితృదోషాలు ఉన్నాయని కనుక ఆ ఇంట్లో విశేషమైన ఏది జరగట్లేదు, శుభకార్యాలు అనేవి జరగవు, అసలు విశేషమే జరగట్లేదు, ఏ విశేషం జరగట్లేదు. అంటే ఏంటి అంటే చాలా మంది ఏంటంటే వివాహం అయి సంతానం కోసం ఎదురు చూస్తుంటారు, అది జరగట్లేదు. సంతానం నిలబడట్లేదు, అది కూడా ఇబ్బంది. సో ఒక సంతానం నిలబడితే కదా ఒక వేడుక చేస్తాం, శ్రీమంతం అనే వేడుక చేస్తాం. సో నిలబడట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు యోగమే రాలేదు. ఇవన్నిటికీ కొన ఏంటంటే ఒక ఫుల్ స్టాప్ చేసుకునే అవకాశం ఈ అమావాస్య రోజు చేసుకోవచ్చు. ఎంత స్పెషల్ గా చేసుకోవచ్చు అంటే, ఎంత శ్రద్ధగా చేస్తారో అంత మనకి ఉపయోగపడుతుంది. చాలా మంది ఏంటంటే శాస్త్రోక్తంగా ఏంటంటే బ్రాహ్మణులు అయితే శ్రాద్ధం, దర్శి శ్రాద్ధం అని చెప్పేసి పెడతారు. తర్వాత మనం మామూలుగా మిగతా వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం అన్నదానం చేయొచ్చు. ఒకవేళ మాకేమంటే మా పెద్దలు చెప్పలేదు, మాకు సాంప్రదాయం లేదు, ఎప్పుడు చనిపోయారో తెలియదు, అలాంటి వాళ్ళకి ఇది బాగుంది. చక్కగా శుభ్రంగా అన్నదానం వాళ్ళ పేరుని చెప్పి అందరం తలుచుకొని, మొత్తం ఒకళ్ళు ఇద్దరు కాదు, వీళ్ళు గుర్తున్నంత వరకు తలుచుకొని అందరికీ నమస్కారం చేసి, మా వల్ల ఏమైనా తప్పులు జరిగితే మమ్మల్ని క్షమించండి, ఏంటి మిమ్మల్ని మేము తలుచుకుంటూ మిమ్మల్ని మర్చిపోము, ఎల్లవేళ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాము, అన్ని వేళల్లో అన్ని విషయాల్లో మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాము,
ఏంటి మా వల్ల దోషాలు ఏముంటే మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ పేరుని అన్నదానం చేయడం చాలా విశేషం. Beautiful. తర్వాత ఇది అన్నదానం చేసే స్తోమత అంత లేదండి అంటే గోసేవ చేయాలి. Hmm. గోవులకు వెళ్ళి చక్కగా గోమాతకి చక్కగా గ్రాసం. బెల్లము, Hmm. శనగపప్పు, Hmm. తర్వాత నువ్వులు Hmm. ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టడం అనేది చాలా విశేష ఫలితం వస్తుంది. Hmm. ఎందుకంటే వివాహాలు అవ్వట్లేదు అంటే జాతకంలో గురుబలం తక్కువ ఉందని అర్థం. గురువు ఒక అనుగ్రహం తక్కువ ఉంటే కూడా వివాహాలు జరగవు, ఆకర్షణ పెరగదు. Yeah. జనరల్ గా ఏంటంటే కాలసర్ప దోషమో కుజ దోషమో అంటారు, కానీ ఇక్కడ అన్ని దోషాల కంటే గురువు కూడా ఇంపార్టెంట్. Definitely. గురువు వెళ్ళి అష్టంలో ఉన్న వివాహం జరగదు చాలా మందికి. అవునా? వివాహం అయినా చాలా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత షష్టంలో ఉన్న గురువు Sixth అది house. కూడా ఇబ్బంది, 6th హౌస్ లో ఉన్నా సరే ఇబ్బంది. సో తెలియదు మనకి జాతకంలో ఒక గురువు కూడా ఇలాంటి ప్లాన్ ఇలాంటి చేస్తారన్న సంగతి ఎవరికి తెలియదు. అవును, ఇస్తాడు కానీ. ఇస్తారు. సో కొంతమందికి గురువు పంచంలో ఉంటే మంచిదే, శుభమే. కొంతమందికి వివాహం అయ్యి ఆలస్య సంతానం కలగడానికి గురువు పంచంలో ఉండడమే. ఓ మా బాబాయ్, General గా ఇంకేముంది లేదు. అసలు సూపర్ అంటారు కదండి పంచమంలో ఆ గురువు. పంచంలో గురువు చాలా బాగుంటుంది, ఆ, విశేషం. కానీ ఆ. కొంతమందికి సంతానం ఆలస్యం జరగడానికి కూడా కారణం పంచంలో గురువు ఉంటాయి కూడా. ఓ, okay, okay, అది. okay. చాలా So, ఆస్పెక్ట్స్ ఉంటాయి. చాలా Right. ఎక్స్పెక్ట్స్ మనం Hmm. చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఈసారి ఉన్న ఆదివారం రోజు కలిసి వచ్చింది కనుక Hmm. రవి యొక్క అనుగ్రహం కోసం, Hmm. తర్వాత పుష్యమి నక్షత్రం శని భగవాన్ ఒక అనుగ్రహం కోసం వీళ్ళిద్దరు కలిసి ఒక రోజు రావడం, Hmm. తర్వాత అమావాస్య రోజు రావడం అంటే ఏంటంటే రవిచంద్ర ఇద్దరు కలిసి ఉన్నారని అర్థం. Hmm. సో రవిచంద్ర ఇద్దరు కలిసి ఉన్నారు రోజులో మనం ఈ పూజ గాని ఒక మంత్రం గాని సాధన గాని చేయొచ్చు. Hmm. అయితే పితృదేవతల కోసం ఇవి చేయొచ్చు. Hmm. ఇవన్నీ కాదు మాకు అందరూ బాగున్నారు, నిక్షేపంగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు 120 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో అంటే చక్కగా అమ్మవారి ఆలయం దుర్గమ్మవారి ఆలయంలో పులిహార నిమ్మకాయతో చేసిన పులిహార నైవేద్యం పెట్టి అక్కడ అందరికీ పంచండి. Right. సో మీరు స్వీకరించి తీసుకోవచ్చు. Hmm. తర్వాత వివాహం కాని ఆలస్య వివాహాలు వివాహం అవ్వట్లేదు అనేవాళ్ళు చక్కగా గోశాలలో Hmm. కూర్చొని కాస్త ఆ మొత్తం శుభ్రం చేయడానికి ఎంత టైం సమయం పడుతుందో Oh. ఆ కేటాయించి కొంచెం కూర్చొని వాళ్ళతో మాట్లాడి నేను ఇదంతా చేసి శుభ్రం చేస్తాను చెప్పేసి శుభ్రం చేసి గోవుకి శుభ్రంగా స్నానం చేసి Hmm. అలంకరించి Hmm. దానికి గ్రాసం పెట్టాలి. Right. దీనికైతే డబ్బులు ఏం అవ్వవుగా, అసలు అవ్వదుగా. శ్రమ, శారీరక శ్రమ అవసరం. అమావాస్య రోజు పెట్టేది అంటే శ్రద్ధగా ఉండాలి, ఓకే, భక్తిగా చేయాలి ఏ పనైనా. రైట్, సో శ్రద్ధ భక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు భగవంతుడికి అనుగ్రహం కలుగుతుంది. రైట్. అది ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టడం కాదు. సో ఒళ్ళు Correct. కొంచలేని వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బుతో చేస్తారు. లేదు మాకు డబ్బు లేదు అంటే శరీరంతో కష్టపడి చేయండి. అసలు ఇదే అసలు సిసలు చేయాల్సిందే ఈ సేవ. చాలా బాగా చెప్పారు యాక్చువల్గా. సో శుభ్రంగా చేస్తే Hmm. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. Right. ఒక గోవుకి స్నానం చేపిస్తే మనం ఎంతమంది స్నానం చేసినట్టు, ఒక గోవులు ఎంతమందికి ఉంటారు, ఒక్కోటి దేవత. ఒక్కొక్కడి దేవతలకి మనం అభిషేకం చేసినట్టు. రైట్, రైట్. సో అభిషేకం చేసే ఆ ఫలితం మనకు అందుతుంది కనుక చక్కగా గోవుకి అడిగి గోశాలలో చేయొచ్చా అండి, చేయమంటారా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం ఏదో చేసేస్తాం అంటే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. అది కూడా మళ్ళీ- కొంచెం కొంచెం అగ్రెసివ్ గా ఉంది అన్నట్టు తంతు అంతుంది. తంతు. జాగ్రత్తగా జాగ్రత్తగా చేయాలి. రైట్. జాగ్రత్తగా ఏం లేదు, అమ్మవారి దండం పెట్టుకొని శ్రద్ధగా భక్తిగా అంటే చేయమన్నారని చేయడం కాకుండా ఇది పనిలా కాకుండా Yes. బాధ్యతగా తీసుకొని Yeah. ఒక పసిపిల్లని ఎలా స్నానం చేపిస్తామో అలాగా గోవుకి నెమ్మదిగా చేస్తే గోవు చక్కగా వింటుంది, Right. ఏమనదు. చక్కగా వెళ్ళి స్నానం ఆచరించి చక్కగా పసుపు కుంకుమ బొట్లు అలంకరణ చేసి Right. వస్త్రము చక్కగా చీర ఆవిడకి కప్పి. మంచిగా చీర ఇచ్చి పూలు రైట్. పళ్ళు అన్ని నైవేద్యం పెడితే Hmm. చాలా విశేష ఫలితం అన్న. వివాహం అవ్వట్లేదు అన్న వాళ్ళకి అది Hmm. వివాహం అవుతుంది ఖచ్చితంగా. బ్యూటిఫుల్ అండి, చేయొచ్చు చాలా ఇది. మంచి రెమెడీ చెప్పారు. అయితే మా పిల్లలు ఫారిన్ లో ఉన్నారండి, మా పిల్లలు చెయ్యరండి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు చేయొచ్చా పిల్లల కోసం? తల్లిదండ్రులు చేయొచ్చు, వాళ్ళు అక్కడ ఉపవాసం ఉండాలి. ఉపవాసం. గోవుకు సంబంధించిన గోమాతని ఫోటో పెట్టుకొని Hmm. ఆ గోమాతను చూస్తూ వీళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది. రైట్. అంటే శరీరం అక్కడ ఉంది, Hmm. తల్లిదండ్రులు ఇక్కడ చేస్తున్నారు, Hmm. కానీ వీళ్ళ మనసు ఇక్కడ వచ్చేసి Hmm. వీళ్ళ మనసుతో ఆ స్వామివారికి మొత్తం అంటే అమ్మవారికి చక్కగా స్నానం ఆచరించి వీళ్ళే బొట్టు పెట్టినట్టు వీళ్ళే పసుపు రాసినట్టు ఆ క్షణం అంతా కళ్ళు మూసుకొని అలా మనసులో Visualize. అనుకుంటే గనుక ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. రైట్, తల్లిదండ్రులు చేసిన రైట్. అద్భుతం అండి, చెయ్యాలి ఇది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాక్టికల్ గా చేయాల్సిన విషయాలు ఖచ్చితంగా చెప్పారు. ఖచ్చితంగా ఒక యోగవంతమైన డే అని ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది ప్రాక్టికల్ గా డబ్బులు పెట్టలేకపోతున్నాం, మేము ఎన్ని రెమెడీలు చేయాలి, మాకేం తెలియట్లేదు అనుకుంటే ఇట్లా సేవ చేయడానికి మించింది ఇంకేమీ ఉండదు. ఉండదు. చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి చక్కగా వినియోగించుకోండి, ఇది మా మనవి. చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.